సో స్పెషల్ కదా, నేను చాలా స్పెషల్గా ఉన్నాను. ఎందుకంటే టుడే ఇస్ ద మోస్ట్ స్పెషల్ డే అన్నమాట. అదేంటి అంటే ఏంటది? మా మదర్ అండ్ ఫాదర్ ది వెడ్డింగ్ యానివర్సరీ. అవునా, నిజమా? బాగుందా? హ్యాపీ యానివర్సరీ టు యూ. Hello all, welcome to me Trishato. So hi guys, how are you? సో స్పెషల్ కదా, నేను చాలా స్పెషల్గా ఉన్నాను. ఎందుకంటే టుడే ఇస్ ద మోస్ట్ స్పెషల్ డే అన్నమాట. అదేంటి అంటే ఏంటది? మా మదర్ అండ్ ఫాదర్ ది వెడ్డింగ్ యానివర్సరీ. అవునా, నిజమా? వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఇట్స్ 45th యానివర్సరీ అనమాట. అందుకే ఇంత స్పెషల్గా ఉన్నా అనమాట. సో ఇంత మంచి ఒకేషన్ని మంచి ప్లేస్లో చేయాలి, వాళ్ళకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఎప్పుడు మన యానివర్సరీలు, మన బర్త్డేలు, హస్బెండ్ బర్త్డేలే కాదు, మన పేరెంట్స్వి కూడా అట్లనే సెలబ్రేట్ చేయాలి. కాబట్టి నేను వాళ్ళని ఇవాళ పార్టీ మామకి తీసుకొచ్చేసాను. వాళ్ళని కూడా మనలాగే ఆ బెలూన్స్ మధ్యలో అట్లా మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళకు కూడా అట్లా సెలబ్రేట్ చేయాలి అని అనిపించింది. సో అందుకే మేము ఇట్లా కొంచెం డిఫరెంట్గా మా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. డ్రెస్ కోడ్లు అవి ఇవి పెట్టుకుంటాము. అట్లా వెడ్డింగ్ కాబట్టి అలా శారీస్లో అలా నేను మా అక్క అందరిని అట్లా టార్చర్ పెట్టి రెడీ చేసి ఇట్లా సెలబ్రేట్ చేయడానికి అయితే తీసుకొచ్చేసిన. సో లెట్స్ గో, వెళ్ళి మంచిగా వాళ్ళతో కేక్ కట్ చేపించేసి అలా తినడానికి వెళ్ళిపోదాం. చాలా. సో దిస్ ఇస్ పార్టీ మామా. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి 3 రూమ్స్లో. అంతేకాదు వీళ్ళు కొత్తగా సినిమాటిక్ ఎంట్రీ కూడా లాంచ్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫుడ్ అయితే అద్దరిపోతుంది. నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను ఇట్లా పార్టీ ప్లేసెస్కి, బట్ దిస్ ఇస్ ద బెస్టెస్ట్ ప్లేస్ ఫర్ ఫుడ్, ఫర్ సెలబ్రేషన్ అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ. అలాగే అంతేకాదు మీరు చూసినట్టయితే ఒక్కసారి కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. వెంటనే మనకి వాళ్ళు చాలా ఈజీగా, చాలా ఫ్రెండ్లీగా, వాళ్ళ రెస్పాన్స్ కూడా నాకు చాలా నచ్చుతుంది. ఏ టైంలో కాల్ చేసినా చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి మనల్ని డిసప్పాయింట్ చెయ్యరు. సో నేను అందుకే ఎప్పుడు ఇదే ప్లేస్ చూస్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ తనుజ గారు ఫర్ దాట్. అండ్ తప్పకుండా మీరు కూడా వచ్చి మీ యానివర్సరీస్ కానివ్వండి, ప్రపోజల్స్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, పార్టీ మామకు వచ్చి సెలబ్రేట్ చేసుకోండి. బాగుందా? బాగుందా? హ్యాపీ యానివర్సరీ టు యూ. అజ్జండి కలిసి. కొంత మాట ఏంటి నాకు చెప్పరా అసలు?
ఇప్పటి నుంచి 2 కేకులు తెలియదు అనుకో, నా బర్త్డేకి అన్నిటికీ అప్పుడు చెప్తున్న పని. పెద్ద వార్నింగ్ ఇది. నీ బర్త్డేకి అయితే 100. డూడల్ లిప్స్ కి జూమ్ చేయండి, జూమ్ చేయాలి వీడియోలో ఆ లిప్స్ కి. హ్యాపీ యానివర్సరీ. To the two beautiful souls, happy anniversary. For show me the true meaning of love, affection, care, everything. Happy anniversary, uncle and auntie. 45 years togetherness. Wish you many more years to come together. Have a great time. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాతయ్య. చాలు. నీకు ఇవాళ సర్ప్రైజ్, ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపించిందో చెప్పు. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసుకోవడం. 45 ఇయర్స్ బాగా గుర్తుండిపోయేలాగా చేసుకున్నాం. పార్టీ మామ. సో మన లైఫ్లో ఇలాంటి ఈవెంట్స్ మనకి చాలా హ్యాపీనెస్ని, మనకి చాలా మెమరీస్ని ఇస్తాయి. ఇవన్నీ ఇంత యూనిక్గా, ఇంత స్పెషల్గా మనకే కాదు, మనం సెలబ్రేట్ చేసే వాళ్ళకు కూడా స్పెషల్గా ఉండాలి. సో అంత స్పెషల్గా ఉండాలంటే మనం ఎక్కడికి వచ్చేయాలి? పార్టీ మామకి వచ్చేయాలి. బికాస్ దే విల్ మేక్ ఆర్ డే ఆర్ ఆర్ సెలబ్రేషన్ ఇంకా మోర్ హ్యాపీనెస్, ఇంకా మోర్ సర్ప్రైజింగ్గా మనకు కావాల్సినట్టుగా చేస్తారనమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ పార్టీ మామ. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టుడే. యాక్చువల్గా మేము ముందు నుంచి ప్లాన్ చేసుకుందో ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా నిన్న ప్లాన్ చేసుకొని పొద్దున అందరికీ కాల్స్ చేసుకొని రావడం జరిగింది. అంత గజిబిజిగా జరిగినా కూడా అంత బాగా జరిగింది. నేనైతే ఎలా వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను స్పెషల్గా. హ్యాపీగా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా ఏమంటారు, మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. మా పేరెంట్స్, నా బర్త్డేస్, అసలు నాకు సంబంధించినవన్నీ చాలా స్పెషల్గా, నేను లాస్ట్ డాటర్ కాబట్టి నన్ను చాలా స్పెషల్గా చూసుకున్నారు. సో వాళ్ళకి కూడా నాకు అంతే స్పెషల్గా నేను అలాగే చూసుకుంటాను. అండ్ వాళ్ళకి ఇంకా మెమరీస్ ఇవ్వాలనిపించింది. సో అట్లా నేను ఇది ప్లాన్ చేశాను. ఇట్లా ప్లాన్ చేశాను, అసలు మేము ఏం అనుకోలేదు. నేను, మా సిస్టర్, మా రిలేటివ్స్ అనుకోకుండా మా మామయ్య వాళ్ళ ఊరు నుంచి రావడం, అంతా కలిసి రావడం అలా జరిగింది. సో డిన్నర్ కూడా ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని అనుకోకుండా మహాకు వచ్చేసాము. ఫుల్గా తిని, ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాము. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసేయండి. మిస్ యూ గైస్, లవ్ యూ, బాయ్.